షిట్, భవానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. షిట్, భవానీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదురా. రే అభి, నువ్వు తన పక్కన ఉంటే ఇలాంటి పరిస్థితులు రావనే కదరా తన పక్కన ఉండమని బ్రతిమలాడేది. రే సూర్య, నేనక్కడ లేకున్నా నా సౌందర్యం ఏమైనా చేయాలనే ఆలోచన వస్తేనే ఏం జరుగుద్దో వాళ్ళకి నేను చూపిస్తా. కానీ ఇప్పుడు సౌందర్య, నేను బతికే ఉన్నాను కదరా. తన ప్రాణం ఇక్కడుంది, ఇక్కడ. నేను బతికున్నంత వరకు తనకేం కాదు, తనకేం కాదు. చిన్నబాబు, ఏమైంది నాన్న? అందరికీ ఫోన్ చేశాను మామ్, కానీ ఎవరి దగ్గరికి రాలేదంటున్నారు. భవానీ, సౌందర్య తన ఫ్రెండ్స్ దగ్గర కూడా లేదు అంటే తను ఎక్కడుందో ఏమైందో ఖచ్చితంగా నీకు తెలుసుంటుంది. చెప్పు. అదేంటక్కా, ప్రతిదానికి నన్నే అనుమానిస్తావు. పొద్దున కూడా నన్ను అనుమానించావు, అవమానించావు. ఇంట్లో కలిగే ప్రతి అశుభానికి నేనే కారణమంటే ఎలా అక్కా? సౌందర్యకేమైనా జరిగిందో, అది నీ వల్ల అని తెలిసిందో, నో వార్నింగ్, రేపిక మార్నింగ్ చూడవు. అక్కా, అఖిల, డాడ్, అఖిల ఎలా ఉన్నావు? నేను బాగున్నానండి, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను అఖిల. అమ్మా ఐశ్వర్య, బాగున్నావా? బాగున్నానండి. డాడ్, చిన్నబాబు, బావుగారు. ఏం భవానీ, ఎలా ఉన్నావు? బాగున్నాను బావుగారు. ఏమ్మా చైత్ర, కాలేజీకి వెళ్తున్నావా? వెళ్తున్నాను. ఏంటి అందరూ అదోలా ఉన్నారు, ఏమైంది? మీకు పార్వతి ప్రతిరూపాన్ని చూపిద్దాం అనుకున్నాను, కానీ సౌందర్య సమయానికి లేదు. అఖిల, సౌందర్య కోసమే కదా? అమ్మా సౌందర్య, రామ్మా. సౌందర్య, రా. అఖిల, అదిగో సౌందర్య. ఇది ఎలా బయటపడింది? ఇప్పటికే చచ్చుంటుంది అనుకున్నా, ఇది ఎలా వచ్చిందబ్బా? భవానీ, ఏదేదో చెప్పాం, ఏం జరిగింది ఇప్పుడు? దాని గురించి తెలిసి కూడా మనమే ఎక్కువగా ఊహించుకున్నాం చైత్ర. ఇదంతా అభి ఆడుతున్న నాటకమే. డాక్టర్ని వాడే పిలిచి మన పేరు చెప్పినట్టు ఇప్పుడిక్కడ బావగారిని వాడుకున్నాడు. ఖచ్చితంగా వాడే చేశాడు. తను మీకెక్కడ కలిసిందండి? దారిలో వస్తుంటే కనిపించింది. గని, బావున్నావా? ఇలాంటి కూతుర్ని కన్నందుకు నువ్వు చాలా అదృష్టవంతుడివి. మీరొస్తూ వస్తూ సంతోషాన్ని వెంట పెట్టుకొచ్చారు. మా అందరి ముఖాల్లో నవ్వులు పూయించారు. అవునక్కా, నువ్వు బావగారు కలిసుంటే ఆనందమే కదా.
అమ్మా సౌందర్య, ఇలా రామ్మా. భవానీ, ఏంటిది? అసలేం జరుగుతుంది? కళ్ళ ముందే మూటగట్టి తగలబెట్టడానికి పంపిస్తే మళ్ళీ ఎలా వచ్చింది? నమ్మశక్యం కావడం లేదు భవానీ. అదిచ్చిన షాక్ నుండి ఇంకా తేరుకోలేదు చైత్ర. నువ్వు కాసేపు ఆగు. హలో అమ్మగారు, మళ్ళీ ఏదైనా బేరం తగిలిందా? ఒరే తాగుబోతేదవా, ఇచ్చిన బేరమే సరిగ్గా చేయలేదు, మళ్ళీ బేరం అంటావా? చీ అద్దవా, ఎంతో కష్టపడి పగడ్బందీగా ప్లాన్ చేస్తే అంతా తగలెట్టేశావు. నేను కూడా అదే చెప్తున్నాను కదమ్మా, తగలబెట్టేశాను అమ్మగారు. రే తాగుబోతున్నాయలా, తాగి అదే ఇదనుకుని దేన్నో తగలబెట్టుంటావు. లేదమ్మా, నేను తీసుకెళ్ళిన మూటే తగలబెట్టానమ్మా. నువ్వు తగలెడితే అది ఇంటికెలా తిరిగొస్తుందిరా? ఏంటమ్మగారు మీరనేది? ఇంటికొచ్చిందా? అది నిక్షేపంగా ఇంటికి తిరిగొచ్చిందిరా. హలో అమ్మగారు, దాన్ని మూట్లో ఉంచే తగలబెట్టేశావమ్మా. దాని దగ్గర ఏమైనా తావీదు మహిమలు ఉన్నాయా? ఎలా వస్తుంది? మీరు చెప్తుంటే నమ్మలేకపోతున్నామమ్మా. పదమమ్మా. పదవే. చెప్పరా, నాకు లేట్ అవుతురా, ఎయిర్పోర్ట్కి వెళ్ళి రావాలి. అఖిలాండేశ్వరి మేడం? అవునరా. అంతేనటవా? అంతే మావా. సర్లే పద మరి. అమ్మగారు, చిన్న పొరపాటు జరిగిపోయింది అమ్మగారు. మేము తెచ్చిన లాంటి కారే మా కారు పక్కన ఉండటంతో దాని డిక్కీ కూడా తెరుచుకోవడంతో కంగారులో వేసేసామమ్మా. మళ్ళీ మీ దగ్గరకు వచ్చి తిరిగి వచ్చేసరికి ఒకటే కారు ఉందమ్మగారు. ఆ కారు పోయిందమ్మగారు. రేయ్, ఆ కారు ఎవరితో కాదురా, అది మా కారే, మా అఖిలక కారేరా. తప్పు అయిపోయింది అమ్మగారు, ఈసారి తప్పు జరగదమ్మగారు. రేయ్, ఒక్కసారి అవకాశం చేజారితే మళ్ళీ అలాంటి మంచి అవకాశం రావాలంటే జీవితకాలం పట్టొచ్చు. ఫోన్ పెట్టాయి, తాగుబోతు ఎదవా. అమ్మగారు 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 ప్లీజ్ అమ్మగారు అమ్మగారు అమ్మగారు. ఈ భయమే నేను నీలో చూడాలనుకున్నాను భవానీ. ఏంటి వాయిస్ లో బేస్ పెరుగుతోంది? ఎట్లా బతికొచ్చిన్నా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావు కదూ. ఎక్కడ తప్పు చేశానా అని ఆరా తీస్తున్నావు కదూ. నేను తప్పు చేయడమేంటి? ఆరా తీసే అవసరం నాకేంటి? నువ్వు మా అందరి కళ్ళు గప్పి మీ అమ్మా నాన్నల మాట కాదని వాడిని కలవడానికి వెళ్ళావు. నేను ఎవ్వరికీ ఏమీ చెప్పననే సాకుతో నన్ను చంపాలనుకున్నావు. నేను నిన్ను చంపాలనుకోవడమేంటి? నన్నే కాదా, మా అమ్మాయిల్ని
నా ప్రాణానికి ప్రాణమైన నా అభిని కూడా నువ్వు చంపాలనుకున్నావు. నిన్ను వదలవే! వదలు! అమ్మా భవాని, ఏ నిమిషం ఊపిరాడకపోయేసరికి అల్లల్లాడిపోతున్నావే. గంటల కొద్దీ మూటలో ఎట్లున్నాననుకున్నావు? ఎలా బతికాను అని నీకింకా ఆశ్చర్యంగా ఉంది కదూ? చెప్తాను విను. నువ్వు దేన్నైతే చంపాలనుకున్నావో అదే నన్ను బతికించింది. నా ప్రేమే నన్ను బతికించింది. నీలాంటి 100 మంది భవానీలొచ్చినా నన్ను, నా ప్రేమను ఏమీ చేయలేరు. ఇంకో విషయం చెప్తాను విను. నేను మా పార్వతి అత్తంతా మంచిదాన్ని మాత్రం కాదు, గుర్తుపెట్టుకో. ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఇక నీ కుట్రలు కుతంత్రాలు నా ముందు సాగవు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయడం నా పాలసీ. నువ్వేమీ చెయ్యలేవు. చింతలా ఎగురుతున్నావు కాబట్టి చెప్తున్నాను విను. మీ అమ్మా నాన్నలు నేను ఆడించినట్టుగా నా చేతిలో తోలు బొమ్మల్లా ఆడే రోజు అతి దగ్గరలో ఉంది. నువ్వు ఎలాగో మీ అమ్మా నాన్నలు చెప్పినట్టు ఆడతావు కదా. అభిని ఇంట్లోకి రాకుండా అడ్డుకునేది నువ్వని అఖిలమ్మకి తెలిస్తే అరక్షణంలో నీ బతుకు రోడ్డు మీదుంటుంది. దేనికైనా సమయం సందర్భం రావాలి. నువ్వు చేసే కుట్రలకి ఇప్పుడు సాక్ష్యాలు దొరకపోవచ్చు. ముందుంది నీకు ముసళ్ళ పండగ. ఏంటే బెదిరిస్తున్నావా? ఏ నీకు బెదిరింపులా అనిపించడం లేదా? డోస్ పెంచాలా? నా చావుని చూడాలనుకున్నది నువ్వని నా అభికి తెలిస్తే ఏం చేస్తాడు? ఏం చేయగలడు? ఏం చేస్తాడో నీకు తెలీదా? నీ చేతిలో ఉన్న డబ్బుని నీకే తెలియకుండా కొట్టేసినాడు. నీ గొంతులో ఉన్న ప్రాణాన్ని నీకే తెలియకుండా పైకి పంపిస్తాడు. వాడి వల్ల కాదు. అవుతుంది. వాడి కంటే ముందు నేనే వాణ్ణి పైకి పంపిస్తాను. పైకి పంపించడం కాదు కదా, మెట్ల పైకి కూడా పంపించలేవా? నీ వల్ల కాదు. అవుతుంది. ఈ జన్మలో కాదు, వచ్చే జన్మ వరకు వెయిట్ చేయి. అంతవరకు వచ్చావా? 10 రోజుల్లో ఈ ఇంటి నుంచి నిన్ను మీ అమ్మా నాన్నల్ని బయటికి పంపకపోతే అదే 10 రోజుల్లో అఖిలమ్మ దగ్గర నీ నిజ స్వరూపం ఎట్లాంటిదో బయట పెట్టకపోతే నా పేరు సౌందర్య కాదు. ఛాలెంజ్. ఛాలెంజ్. ఇన్నేళ్ల మన నిరీక్షణ ఫలించింది. వాళ్ల సంతోషాల మధ్య మన ఆఖరి దశని గడిపేద్దామని ఎంతో ఆశపడ్డాం కదా అఖిల. మనం ఒకటి తెలిస్తే దైవం మరొకటి తలిచినట్లు ఇలా జరుగుతుందేంటి అఖిల? మన ప్రేమలో ఏం లోపం ఉంది? మన కోరికలో ఏం తప్పుంది అఖిల? తప్పొప్పులు కాదండి, అభికి మనకి మధ్యన పూడ్చలేనంత అగాధం ఏర్పరిచారండి. ఏంటఖిల నువ్వనేది? తను నా వల్ల తల్లిదండ్రుల ప్రేమని కోల్పోయాడంటండి. నువ్వు దూరం చేయడం ఏంటఖిల? అవునండి,
అలా అని నా మీద తన మనసులో విషాన్ని నింపారు. ఇదిగో చూడండి. మన కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చూసిన ఆడదాన్ని చంపకుండా జాలిపడి క్షమించాం కదండి. అదే నేను చేసిన పొరపాటు. అఖిల, వదిలేసిన పాపానికి నా పాశంతోనే పగ సాధిస్తున్నారండి. అభికి నా మీద లేనిపోని అబద్ధాన్ని నూరిపోసి తన దృష్టిలో డబ్బు కావరంతో కళ్ళు మూసుకుపోయి కన్న బిడ్డని చంపుకున్న కిరాతకురాల్లా సృష్టించారు. అక్కడితో ఆగక అహంకారంతో తనని అనాథగా వదిలేశాను అని చెప్పి పసి మనస్సు నుండి నా మీద ద్వేషాన్ని పెంచారండి. మారమని చెప్పి వదిలేసిన నీ మంచితనమే ఈరోజు నీకు శాపంలా మారిందనుకుంటా. నీలాంబరి పగ చల్లారలేదు. అది నీ మీద పగతోనే ఇలా సాధిస్తోంది. నాకు నీలాంబరి మీదే అనుమానం అండి. కానీ తను ఎక్కడుండి ఇదంతా చేస్తుందో తెలుసుకోవాలి. మన నీడల కదలికల్ని కూడా పసిగట్టేంత దగ్గరలోనే ఉంది అఖిల. ఏంటండి మీరనేది? అవునఖిల, దూరంగా ఉంటే ప్రాణాలు తీసే ప్లాన్లు చేయలేదు. ఏంటండి ఏంటి మీరనేది? మన పెద్దబాబుని పార్వతిని ఆ జన్మలో ఒక్క పూట కూడా ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ప్రాణాలు పోయే వరకు విషం చిమ్ముతూనే ఉంది. అయినా దాని పగ చల్లారలేదనుకుంటా. ప్రేమ కోసం మళ్లీ పుట్టిన వేళ్లను కూడా చంపాలని వెంటాడుతోంది. వాళ్ళని చంపడం ఏంటి? సౌందర్య కళ్ళు తిరిగి పడిపోతే తీసుకొచ్చాను అని చెప్పాను. అది నిజం కాదు అఖిల. మరి సౌందర్యకి ఏమైందండి? చెప్పండి. ఎయిర్పోర్ట్లో సార్. ఏమైంది? చూడండి సార్. ఏంటి మూట? తెలీదు సార్. తీసి చూడేముందో. పార్వతి, పార్వతి, అయ్యగారు. పార్వతి. పార్వతి కాదు, సౌందర్య. సౌందర్య. సరే, నువ్వు వాటర్ అందుకో. అమ్మా సౌందర్య, సౌందర్య, సౌందర్య. అమ్మా కళ్ళు తెరవమ్మా. సార్ వాటర్. అమ్మా సౌందర్య తీసుకో. అమ్మా సౌందర్య, అమ్మా సౌందర్య, నేనెక్కడున్నాను? మీరు? నేనమ్మా శివశంకర్ని. నువ్వు ఎయిర్పోర్ట్లో ఉన్నావు. అవును సౌందర్య, ఈ డిక్కీలోకి ఎలా వచ్చావు నువ్వు? ఏమో తెలీదండి. సరే, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా. లేదండి, ఇంటి దగ్గర మా అఖిలమ్మ నా కోసం కంగారు పడుతుంటారు. నేను ఇంటికి వెళ్ళాలి. మన ఇంటికే కదమ్మా,
ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా. అఖిలకు నేను కాల్ చేస్తాను. మీరు అవన్నీ తర్వాత ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా. వద్దండి, నేను బానే ఉన్నాను. ఇంటికి వెళ్దాం. సరే అయితే పద. డ్రైవర్ లగేజ్ లోపల పెట్టు. సరే సార్. కూర్చో. ఏంటి సౌందర్యకు అంత ప్రమాదం జరిగిందా? అవునఖిల, చిత్తు కాగితాలతో కలిపి మూటగట్టి డిక్కీలో పెట్టారు. మన అదృష్టం బావుండి ఆ గోతానికి చిల్లుండి తను మనకు ప్రాణాలతో దక్కింది. మరి కిందెందుకండి నిజం దాచారు? సౌందర్య కోసం అఖిల